హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను లింగారెడ్డి. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు ఎల్లుండి అంటే సోమవారం మంగళవారం పులివెందుల్లో పర్యటించున్నారు. ఈ క్రమంలోనే జగన్తో పాటుగా షర్మిల కూడా ఆయనతో కలిసి వేదిక పంచుకోబోతుంది. దీనికి సంబంధించి వైఎస్ జగన్ షర్మిల ఒకే రోజు పులివెందుల్లో ప్రత్యక్షమవబోతున్నారు. అవును, ఈ నెల 8న దివంగత సీఎం వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా ఆ రోజున తమ తండ్రికి నివాళులర్పించేందుకు వైసీపీ అధినేత జగన్ పీసీసీ చీఫ్ షర్మిల ఇడుపులపాయకు రానున్నారు. ఇది 75వ జయంతి కావడంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు ఇద్దరూ కలిసి. దాని తర్వాత ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం. దీంతో పాటుగా దానికి సంబంధించి వేదికపై అన్నా చెల్లెలు ఇద్దరు ఒకేసారి కనిపించే అవకాశం ఉండొచ్చనే చర్చ నడుస్తుంది. ఈ సమయంలో వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా విజయంతో పాటు జగన్ షర్మిల ఒకేసారి నివాళులు అర్పిస్తారా, లేక ఎవరికి వారే కనిపిస్తారా, అసలు పలకరించుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు వైఎస్ఆర్ జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు వైసీపీ నిర్ణయించింది. మరోవైపు జగన్ జిల్లాల పర్యటన కూడా చేపట్టారు. అందులో భాగంగానే ఈ నెల 8న పులివెందుల్లో తన తండ్రి జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం 9వ తారీఖు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మామిడి రైతులకు జగన్ తన పరామర్శను అందించనున్నారు. ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత జగన్కు పీసీసీ చీఫ్ షర్మిలకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొన్న సంగతి మనందరికీ తెలిసిందే. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంలో షర్మిల పాత్ర కూడా ఉందనేది కొంతమంది విశ్లేషకులు చెప్పుకునే మాట. అయితే ఆవిడ పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ మీద బాగా విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. సొంత అన్నపై ఈ లెవెల్లో ఎక్కడా ఏ చెల్లి కూడా కామెంట్స్ చేయడం లేదని దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా చర్చించుకుంటున్న అంశం. అయితే ఇప్పుడు మరోసారి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇద్దరు కలవబోతున్నారు, ఇద్దరు ఎదురు పడబోతున్నారు. మరి ఇద్దరు అన్న చెల్లెళ్ళ మధ్య అనుబంధం అలాగే ఉంటుందా, లేదంటే ఇద్దరి మధ్య వైరం పెరిగిపోయి ఇద్దరు మొహాలు కూడా చూసుకోకుండా పక్కకు వెళ్ళిపోతారనేది 8వ తారీఖు ఇడుపులపై సాక్షిగా మనందరికీ తెలియబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.